సరే ఉండండి మరి పర్లే బస్ 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 తినబడుతుంది. ఎవరైనా కొంతమంది రైతులతోని మాట్లాడించిన తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు ఎందుకంటే రుణమాఫీ అయిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుండ్రు, రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. నిజంగా నేను ఇవాళ ఏం చెప్పినా కానోళ్ళనే రమ్మన్నా. ఇవాళ నంగనూరు మండలంలో రుణమాఫీ కానోళ్లే ధర్నాకు రాండ్రి అన్న. మీరంతా కానోళ్ళేనా? ఇక కానోళ్ళంతా చైలావట్రు చూస్తా ఎంతమందికి కాలేదు. కెమెరాలో చూపిరు పోయి మా కానోళ్ళందరూ ఎంతమంది చైలావట్రో చూడురిగా. ఆ రేవంత్ రెడ్డి కండ్లుంటే చెవులుంటే ఇది చూసి మరి అందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే అన్ని మాటలు కోతలు తప్ప చేతలు లేవు. ఇంతమంది ఒక్క నంగునూరు మండలంలో ఒక్క పిలిపిస్తే ఎవరికి వాళ్ళు బండి మీద వచ్చారు. ఆటో పెట్టలే, ఎవరికింత ఛాయ్ ఒట్టు కూడా వేయలే. ఎవరి వాళ్ళు స్వచ్ఛందంగా రుణమాఫీ కాని వాళ్ళు రాండ్రిల్లా అంటే అందరం లేదు. సో చాలా సంతోషం. చేయిలు దించండి. తప్పకుండా మీ అందరికి మాఫీ చేయించేదాకా నేను నిద్రపోను, రేవంత్ రెడ్డి నిద్రపోనియా. ఇప్పుడు నేను మాట్లాడడానికంటే ముందు మా రాజిరెడ్డి అన్న కొంతమంది రైతులు మాట్లాడతామంటున్నారు. పెద్దలు రాజిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.